శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి జీవితములోని ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృద్యంగా మనకు తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నీలగిరులు అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, విశాఖపట్టణంలో ప్రతి సంవత్సరం జనవరి 11, 12, 13 తేదీలలో గురు పూజలు నిర్వహించే సంప్రదాయాన్ని వారు నెలకొల్పారు. గురు పూజలంటే అనేక వందల కుటుంబాల వారు కలిసిపోయి తారతమ్యాలు కరగిపోయి వారు ఒకే కుటుంబంగా మెలగడమే కాక వారందరూ గురువనే అంతర్యామి మహాప్రజ్ఞకు వ్యక్తిగత ప్రజ్ఞ అర్పణ చేసి దానిలో లీలమై ఒకే ప్రజ్ఞగా వర్తించటం. ఎవరికి చేతనైన సహకారం వారు అందిస్తారు. అందరూ తమ సామర్థ్యాన్ని మనస్ఫూర్తిగా అర్పించి పనిచేస్తారు. కొందరు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సోదరులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నులైతే మరికొందరు వంట పాత్రలను శుభ్రపరుస్తారు. స్త్రీలు బియ్యాన్ని బాగు చేయటం, కూరగాయల్ని తరగటం, పూలదండలు కట్టడం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు సహితం విస్తళ్ళు వేయటం, గ్లాసులు పెట్టడం లాంటి పనులు శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్యక్రమంలోని టీం వర్క్ అద్భుతం. సాధకులు తమ తమ అహంకార మమకారాలను వదిలి తమ సామర్థ్యంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఒక ఆధ్యాత్మిక సాధన. సామూహిక జీవనంలోని మాధుర్యాన్ని చవిచూడటంతో పాటు అంతర్యామి ప్రజ్ఞలో భాగంగా వర్తించే అవకాశం కలగడం వల్ల వ్యక్తిగత జీవితానికి అతీతమైన అనుభూతి సిద్ధిస్తుంది. గురుకటాక్షం చేత అపార శక్తి ప్రసరిస్తూ ఉండగా అర్భకులు సహితం నిర్భయంగా అద్భుత కార్యాల్ని నిర్వహిస్తారు. ఈ యజ్ఞార్థ కార్యక్రమ నిర్వహణ ద్వారా శ్రీకృష్ణుడు ఏర్పరచిన బృందావన ప్రణాళికకు వెలుగుదారులు నిర్మించారు మాస్టర్ ఈకే. బృందావనం అంటే బృందాలుగా అవనం చెందటం, అనగా బృందాలుగా తరించటం, గ్రూప్ శాల్వేషన్. గురు పూజలకు వచ్చేవారిలో ఆడపెండ్లివారని మగపెండ్లివారని 2 రకాలని మాస్టర్ గారు చమత్కరించేవారు. అహరహము శ్రమించి పనిచేసేవారు ఆడపెండ్లివారు. చక్కగా ముస్తాబై సభా కార్యక్రమాల్లో పాల్గొంటూ సుష్టిగా భోజనం చేసి ఆనందించేవారు మగపెండ్లివారు. అయినా సివివి గారి అనుగ్రహం వలన 2 రకాల వాళ్ళు మేలు పొందుతారు. షేక్స్పియర్ దయాగుణమనే దైవీ లక్షణాన్ని గురించి చెప్పినట్లు షేక్స్పియర్ గారు చెప్పారటండి దయాగుణము అనే దైవీ లక్షణం గురించి. ఏమని చెప్పారు? ఇట్ బ్లెస్సెత్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్. అంటే తెలుగులో చెప్పుకుందామండి, దయాగుణాన్ని చూపించేవాడు, ఆ దయకు పాత్రుడు ఇద్దరూ కూడా ధన్యత పొందుతారు. ఈ సంవత్సరం మగపెండ్లివారిగా మసలిన వారు తరువాత సంవత్సరాల్లో ఆడపెండ్లివారిగా వారి సేవ చేయటం ప్రారంభిస్తారు. గురు పూజ నిర్వహణ ఇప్పటికీ ఒక పవిత్రమైన యజ్ఞంగా నిర్వహింపబడుతుంది. గురు పూజా వేదిక మీద అంతర్యామి స్వరూపులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మైత్రేయుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన జగదాచార్యుల చిత్రాలు మాస్టర్ మోరియా, మాస్టర్ కుతుహూమి, మహాచోహాన్, సెరాఫిస్, హెలేరియన్, వెనీషియన్, మాస్టరు రాఖోజీ, మాస్టర్ జ్వాలకుల్, మాస్టర్ సివివి మొదలైన పరమ గురువుల చిత్రాలతో పాటు శంకరాచార్య, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా, శ్రీ అరవింద యోగి, పాకలపాటి గురువు గారు, జల్లెళ్లమూడి అమ్మ, గురునానక్, మేడం బ్లావెట్స్కీ, మాస్టర్ ఎంఎన్ మొదలైన ఆధ్యాత్మికమైన వెలుగుల చిత్రపటాలతో, దేవతామూర్తుల ప్రతిమలతో పూజావేదిక ఒక దివ్యాకర్షణ సంతరించుకుంటుంది.
పూజా వేదికపై మీరుండగానే మీ ఫోటో కూడా ఎందుకు పెట్టారు అని ఒక సందేహమందేహుడు అడిగితే మాస్టర్ గారు, నేను మాత్రం నా చిత్రపటాన్ని పెట్టమని చెప్పలేదు, కానీ నాపై గల భక్తి గౌరవములతో వారు పెట్టుకొని ఉంటారు కనుక నేను అభ్యంతరం చెప్పలేదు. నా చిత్రపటం గురు పూజల్లో పెట్టవలెను, పెడితే బాగుండు అను మమకారము కానీ, నా చిత్రము గురు పూజల్లో ఎందుకు పెట్టలేదు అనే అహంకారము కానీ నాకు లేవు అని తగు విధంగా సమాధానం చెప్పారు. జగద్గురు పీఠము ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ 1971లో ప్రారంభింపబడినది. నేటికి కొందరు దీన్ని వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ అంటే ప్రపంచ ఉపాధ్యాయుల సంస్థగా పొరపాటు పడుతూ ఉంటారు. జగద్గురువు అంటే క్రమశిక్షణమును బోధపరచి ధర్మమును ఆచరణ రూపమున స్థిరపరచువాడు. అతడు మానవుని రూపమున అవసరమైనప్పుడు దిగివచ్చును. రాముడు, కృష్ణుడు, మైత్రేయుడు, గౌతమ బుద్ధుడు, యేసుక్రీస్తు, ఇమాం మహదీ మొదలగు రూపములలో దిగివచ్చినది అతడే. ఈ దిగివచ్చిన వాడే అవతారములు. ఇట్టి అవతారముల రూపమున ఒకే గురువు దిగివచ్చును. ఒకే ధర్మమును అప్పటికి కావలసిన విధమున స్థాపించును. అట్టి జగద్గురువు పేరున స్థాపించబడినది ఈ పీఠము. ఇంతింతై వటుడింతయ్యై అన్నట్లు ఈ సంస్థ పెరిగి ప్రపంచవ్యాప్తమైంది. మాస్టర్ ఈకే భూప్రదక్షిణముల ద్వారా ఈ సంస్థ అంతర్జాతీయ ప్రాముఖ్యమును సంతరించుకున్నది. మాస్టర్ గారి రెండవ కుమారుడు బుజ్జికి అంటే డాక్టర్ వరాహ మిహిరాచార్యకు చిన్నతనంలో సంక్రమించిన మూర్ఛవ్యాధి మాస్టర్ గారు హోమియో వైద్యం చేపట్టడానికి నిమిత్తమైన ప్రత్యక్ష కారణమైన పరమగురువుల సంకల్పం పరోక్ష కారణమని భావించవచ్చు. నేను హోమియోను చాలా చౌకగా కొట్టేశాను అని వారు ఒక సందర్భంలో చమత్కరించిన వారు హోమియో వైద్యాన్ని అకుంఠిత దీక్షతో అధ్యయనం చేసి ఓషధి దర్శనాన్ని సిద్ధిగా పొందారు. మన మెరుగని జర్మనీ దేశపు ఋషి శామ్యూల్ హానిమన్ రోగగ్రస్తులను రక్షించడానికి హాలాహలం మింగిన శివుడిలా ఔషధాలను తన మీద తన శిష్యుల మీద ప్రయోగించుకొని భౌతిక కక్ష్యకు అతీతముగా శక్తిమయమైన కక్ష్యలో పనిచేసే ఔషధ విధానాన్ని అవతరింపచేశాడు. ఈ వైద్య విధానానికి యోగంతో సమన్వయం చేసి మాస్టర్ గారు ఆధ్యాత్మికత సమకూర్చారు. నేటి సమాజంలో ఆర్థిక వ్యవస్థ కోరల్లో చిక్కుకున్న అనేక వేల మంది రోగగ్రస్తులను ఆదుకుని స్వస్థత కల్పించి వారిని సేవాపథం వైపు నడిపించారు. ఆర్థికపరమైన పునాదులపై వ్యాపారంగా నిర్మింపబడిన నేటి ఆధునిక వైద్యం మీద ఆయనకు ఏమాత్రం విశ్వాసం లేదు. ఒక సందర్భంలో వారు బెటర్ టు డై ఆఫ్ డిసీజ్ దెన్ ఆఫ్ ది డాక్టర్, వైద్యుల కబంధ హస్తాల్లో చిక్కుకొని మృత్యువాత పడడం కంటే వ్యాధితో కన్ను మూయటం మేలు అన్నారు. రాధామాధవంలో వారికి చివరి దశలో ఇంజెక్షన్ను ఇచ్చి నొప్పి కలిగించినందుకు డాక్టర్ బాధపడుతుంటే ఆయన చిరునవ్వుతో అన్నారు, లెట్ పెయిన్ బ్రింగ్ ఇట్స్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్. పొందిన ప్రతి వేదనకు వెలుగు, ప్రేమ అనే పురస్కృతి లభించుగాక. ఈ మాటలు హానిమాన్ చరమదశలో ఆయన భార్యతో అన్న మాటలు గుర్తు చేస్తున్నాయి. అంటే హానిమన్ జీవితంలో ఆయన ఆఖరి క్షణాల్లో ఆయన తన భార్యతో అన్న మాటలు ఇక్కడ మనకు ఇస్తున్నారండి. ఏమిటా మాటలు? భగవంతుడు నీ బాధ తగ్గించి రుణం తీర్చుకోడా, తన సృష్టిలోని అనేక మందికి సేవ చేసినందుకు భగవంతుడు నీకు రుణపడి లేడా అని భార్య అడిగితే, భగవంతుడు నాకు రుణపడి లేడు, నేనే ఆయనకు రుణపడి ఉన్నాను. అవును, అన్నిటా ఆయనకు రుణపడి ఉన్నాను అని సమాధానమిచ్చాడట. మాస్టర్ గారి ప్రణాళికలో
హోమియో వైద్యానికి ప్రముఖ స్థానము ఇవ్వబడింది. సామాన్యుడికి అందించే సేవ ద్వారా ఆరోగ్యాన్ని సమకూర్చటము అనే విషయం మాత్రమే కాక, వైద్య సేవ నిర్వహించే వాళ్లకు అన్ని కోశాలు క్షాళన చేయబడతాయి. ఆరోగ్యం కోసం మాస్టర్ గారిని ఆశ్రయించిన అనేకానేకులు వైద్యం నేర్చుకొని వైద్యంలో సిద్ధహస్తులై ఆరోగ్య ప్రదాతలు అవడం మాస్టర్ గారు చేసిన అత్యద్భుతానికి ఉదాహరణ. ప్రాచీన కాలంలో సత్రయాగాలు తండ్రి చేత సంకల్పింపబడి తరతరాలుగా సాగుతూ ఉండేవి. గురువు చేత ప్రారంభింపబడిన యజ్ఞాన్ని శిష్య పరంపర నిరంతరంగా నిర్వహిస్తూ ఉండేది. ఆ ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించే మాస్టర్ ఈకే చేత ప్రారంభింపబడిన గురు పూజలు, ఆరంభింపబడిన వైద్య సేవ, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటికి నిర్వహింపబడుతున్నాయి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తరువాతి ఎపిసోడ్లో ప్రాక్పశ్చిమములు అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.